సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో పోస్టర్ వార్ తెరపైకి వచ్చింది. రామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబం, పటేల్ రమేష్ రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు గాంధీ భవన్ వేదికగా తెరపైకి వచ్చాయి. మొన్న దామోదర్ రెడ్డికి మద్దతుగా గాంధీ భవన్ లో ఆయన అనుచరులు పోస్టర్లు అంటించారు. నేడు పటేల్ రమేష్ రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు పోస్టులు అంటించారు. సూర్యాపేట పార్టీ ఇన్ఛార్జ్ పోస్టర్ తమ నేతకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ నేతల మధ్య జరుగుతున్న పోస్టర్ వారికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక మొత్తం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో పోస్టర్ వార్ తెరపైకి వచ్చిందనే చెప్పాలి. గాంధీ భవన్ వేదికగా ఆయా మొత్తంలో కూడా ఈ వార్ నడుస్తుందనే చెప్పాలి. రామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి సంబంధించి పటేల్ రామరెడ్డి అభిప్రాయ భేదాలు ఉండడం చేత గాంధీ భవన్ వేదిక పైన కూడా ఈ యొక్క మొత్తం కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొన్న దామోదర్ రెడ్డికి మద్దతుగా గాంధీ భవన్ లో ఆయన అనుచరులు మొత్తం పోస్టర్లు అందించినటువంటి నేపథ్యంలో నేడు పటేల్ రమేష్ రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు తిరిగి పోస్టర్లు అందించడం జరిగింది. సూర్యాపేట పార్టీ ఇన్ఛార్జ్ పోస్ట్ తమ నేతకే ఇవ్వాలంటూ డిమాండ్లు చేస్తూ ఆ పోస్టర్ లో కనిపించడం పట్ల మొత్తం కూడా గాంధీ భవన్ కేంద్రంగా సూర్యాపేట నుండి గాంధీ భవన్ కేంద్రంగా వచ్చేసి ఇరు పక్షాలు మొత్తం కూడా ఒకే పార్టీకి చెందిన వారు. అయితే ఆ యొక్క అధ్యక్ష పదవి మాకంటే మాకు తమ యొక్క ఇన్ఛార్జ్ పదవిని ఇవ్వాలంటూ కూడా ఆ పోస్టర్ల కలకలం రేపింది. ఈ మధ్యనే మొత్తం ఇటు మంత్రుల వ్యవహారం ఇటు మొత్తం చూసుకుంటే అదైతే ఆ బూత్ స్థాయి కమిటీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా తాజా పరిస్థితులను చూసుకుంటే మనకు సూర్యాపేట కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామాలు గాంధీ భవన్ కు చేరాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు గాంధీ భవన్ కేంద్రంగా కూడా దీనిపైన విమర్శలకు తావిస్తుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.